అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తు లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 12th లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తిని గురించి నేర్చుకుందాం. ముందుగా పుష్పంలోని భాగాలను చూద్దాం. పుష్పంలోని భాగాలు 4 వలయాలలో అమరి ఉంటాయి. ఉమ్మెత్త పువ్వు కాడపైన అంటే ఏ పువ్వు కాడపైనైనా సరే పువ్వు ప్రారంభమయ్యే చోట ఉబ్బి ఉంటుంది. దీనినే పుష్పాసనం అంటారు. పుష్పంలో ఉండే 4 భాగాలు రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి మరియు అండకోశం. ముందుగా రక్షక పత్రావళి. రక్షక పత్రావళి ఆకుపచ్చగా ఉంటుంది. ఇందులో 5 రక్షక పత్రాలు కలిసి గొట్టంలా ఉండే రక్షక పత్రావళి ఏర్పడుతుంది. ఆకర్షక పత్రావళి తెలుపు రంగులో ఉంటుంది. 5 ఆకర్షక పత్రాలు కలిసి గొట్టంలా ఉండే ఆకర్షక పత్రావళి ఏర్పడుతుంది. కేసరావళి. కేసరావళిని పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. కేసరావళిలో సన్నని పొడవైన 5 కేసరాలు ఉంటాయి. ప్రతి కేసరంలో పొడవైన కేసరదండం, చివరన పరాగకోశం ఉంటాయి. పరాగకోశంలో పరాగరేణువులు ఉంటాయి. అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. పుష్పాసనం మీద ఉబ్బి ఉండే భాగాన్ని అండాశయం, అండాశయం పైన సన్నని గొట్టం వంటి దాన్ని కీలం, కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. అండకోశంలో ఫలదళాలు, అండాలు ఉంటాయి. ఇక్కడ పుష్పంలోని భాగాలను చూద్దాం. ఇది పుష్పం యొక్క కాడ, ఇది పుష్పాసనం. రక్షక పత్రావళి గ్రీన్ కలర్లో ఉంది. ఆకర్షక పత్రావళి తెలుపు రంగులో ఉంది. కేసరావళి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా 5 ఉంటాయి. పొడవుగా ఉన్నది కేసర దండం, ఇది పరాగకోశం. పరాగకోశంలో పరాగరేణువులు ఉంటాయి. మధ్యలో ఉన్నది అండకోశం. ఇది అండాశయం, అండాశయంలో ఫలదళాలు లేదా అండాలు ఉంటాయి. ఇది కీలం, పొడవుగా ఉంది. చివరన ఉన్నది కీలాగ్రం. నెక్స్ట్ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు ఒకే పుష్పంలా కనిపిస్తుంది, కానీ ఇది పుష్పగుచ్చం. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. మధ్యలో ఉండేవి చక్ర పుష్పకాలు, పరిధి వైపు ఉండేవి కిరణ పుష్పకాలు. కిరణ పుష్పకాలు వ్యంగ్య పుష్పకాలు, చక్ర పుష్పకాలు ద్విలింగ పుష్పాలు. ఇవి విత్తనాలుగా మారతాయి. నెక్స్ట్ పుష్పంలో ఉండే భాగాల ఆధారంగా పుష్పాల యొక్క రకాలు 2. అవి సంపూర్ణ పుష్పం, అసంపూర్ణ పుష్పం. 4 వలయాలలో పుష్ప భాగాలు ఉంటే వాటిని సంపూర్ణ పుష్పాలు అంటారు. 4 వలయాలు అంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం. సంపూర్ణ పుష్పాలకు ఉదాహరణ మందార, ఉమ్మెత్త, తూటి పూలు. అసంపూర్ణ పుష్పం 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. ఉదాహరణకి దోస, సోర, బొప్పాయి మొదలైనవి. నెక్స్ట్ ఏకలింగ మరియు ద్విలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటే ఉంటే దాన్ని ఏకలింగ పుష్పం అంటాం. ఇవి 2 రకాలు, పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు. కేసరావళి మాత్రమే ఉంటే పురుష పుష్పం, ఇందులో అండకోశం ఉండదు. అండకోశం మాత్రమే ఉంటే అది స్త్రీ పుష్పం, ఇందులో కేసరావళి ఉండదు. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలు. కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ద్విలింగ లేదా ఉభయలింగ పుష్పాలు అంటారు. సంపూర్ణ పుష్పాలు ద్విలింగ పుష్పాలు, అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు. పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం 2 రకాలు, స్వపరాగ సంపర్కం,
పరపరాగ సంపర్కం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం జరిగితేనే పుష్పాలు ఫలాలుగా మారుతాయి, లేదంటే పుష్పాలు ఎండిపోతాయి. గాలి, నీరు, జంతువులు, కీటకాలు, మనుషులు పరాగ సంపర్కానికి వాహకాలు. రసాయన పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ వాడడం వల్ల మంచి కీటకాలు కూడా చనిపోయి పరాగ సంపర్కం తగ్గిపోయి పంట ఉత్పత్తి తగ్గుతుంది. పరాగ సంపర్కం జరిగిన తర్వాత కీలాగ్రం పైన ఉండే ద్రవాల వల్ల పరాగ రేణువు మొలకెత్తి పరాగనాళం ఏర్పడుతుంది. పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. ఇవి అండాశయాన్ని చేరుతాయి. ఇది కీలాగ్రం, దీనిపైన పరాగ రేణువు చేరింది. ఇది పరాగ సంపర్కం. పరాగ రేణువు మొలకెత్తి అండాశయాన్ని చేరింది. పరాగ రేణువులో పురుష సంయోగ బీజం ఉంటుంది, అది స్త్రీ సంయోగ బీజాన్ని చేరుతుంది. దీన్నే ఫలదీకరణం అంటాం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటాం. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది. ప్రత్యుత్పత్తి రెండు రకాలు. అది లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తులు. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు ఏర్పడాలంటే లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. విత్తనాలు గాలి, నీరు, పక్షులు, జంతువులు, మనుషుల ద్వారా వ్యాప్తి చెంది అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి. మొక్క యొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పుడు కొన్ని మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తిని గురించి చూద్దాం. చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి మొక్కల్లో కొత్త మొక్కలు రూపాంతరం చెందిన వేరు నుంచి వస్తాయి. బంగాళాదుంపలో కొత్త మొక్కలు కాండం పైన అంటే ఆలుగడ్డ పైన ఉన్న కన్నుల నుంచి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి వంటి మొక్కల్లో లక్షణాలు అంటే భూగర్భస్థ కాండం గ్లాడియోలి నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇవి రూపాంతరం చెందిన కాండాలు. బ్రయోఫిల్లం మరియు బిగ్నోనియా వంటి మొక్కల్లో కొత్త మొక్కలు ఆకులోని కోరకాల నుంచి ఉత్పత్తి అవుతాయి. చెరకు కాండపు కణుపుల నుంచి కొత్త మొక్క పెరుగుతుంది. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వంటి మొక్కల్లో భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. వీటిని పిలక మొక్కలు అని పిలుస్తాం. నెక్స్ట్ కోరకీ భవనం. ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం. టెక్స్ట్ బుక్ లో ఈస్ట్ అనేది ఒక మొక్క అని ఇచ్చాడు, అది తప్పు. ఈస్టులో తల్లి కణానికి మొగ్గ వంటి నిర్మాణం ఏర్పడి అది పెరిగి విడిపోయి కొత్త ఈస్ట్ కణం ఏర్పడుతుంది. ఇవి ఈస్ట్ కణాలు. ఇగో ఇది తల్లి కణం, దీనికి మొగ్గ ఏర్పడి ఇది పెరిగి విడిపోతుంది, ఇది కొత్త కణంగా తయారవుతుంది. నెక్స్ట్ సిద్ధ బీజాలు. బ్రెడ్ పైన నీళ్లు చల్లి 3 రోజులు గిన్నెలో పెట్టి చీకటి గదిలో ఉంచండి. బ్రెడ్ పైన బూడిద రంగులో బూజు లేదా బ్రెడ్ మౌల్డ్, దీనినే శిలీంధ్రం అంటారు, కనిపిస్తుంది. బూజు కొనల వద్ద సిద్ధ బీజాశయం, వాటిలో సిద్ధ బీజాలు లేదా స్పోర్స్ ఉంటాయి. సిద్ధ బీజాల నుంచి కొత్త బూజు మొక్కలు వస్తాయి. ఇది బ్రెడ్ మౌల్డ్ లేదా రైజోపస్. ఇవి వేరు వంటి భాగాలు. ఇది హైపే, ఇది సిద్ధ బీజాశయం లేదా స్పోరాంజియా. దీని లోపల సిద్ధ బీజాలు ఉంటాయి, ఇవి సిద్ధ బీజాలు.
సిద్ధ బీజాలు వెదజల్లబడి మళ్ళా కొత్త బూజు మొక్కలు పెరుగుతాయి, కొత్త శిలీంధ్రాలు పెరుగుతాయి. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం అనే శిలీంధ్రాన్ని కనుగొని దాని నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నారు. పెన్సిలిన్ వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడగలిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగంగా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఈ పాఠంలోని అంశాలు బాగా గుర్తుండాలంటే ఈ వీడియో 2-3 సార్లు చూడండి. తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.